ద పవర్ ఆఫ్ థింకింగ్ ఆర్ పవర్ ఆఫ్ డిసిషన్స్ అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మైండ్ యొక్క నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం గురించి చెప్పాలనుకుంటున్నాను. రిలీజన్ ఏం చెప్తుందంటే నీ మైండే వాడొద్దు అని చెప్తుంది రిలీజన్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని వాక్యం యొక్క శక్తితో పూర్తి స్థాయిలో నీ మైండ్ వాడడం గురించి బైబిల్ చెప్తుంది. దేవుని దగ్గరికి వస్తే నీ మైండ్ను వెలిగిస్తాడు ఆయన, నీ మైండ్ను ప్రభావితం చేస్తాడు. ఇంకా అద్భుతంగా ఆలోచిస్తావు, ఇంకా అద్భుతంగా మాట్లాడగలుగుతావు, ఇంకా అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటావు. ఇట్ ఈస్ నాట్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ మైండ్, ఇట్ ఈస్ లైటనింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్ని స్విచ్ ఆఫ్ చేయడం కాదు, నీ మైండ్ని ప్రకాశవంతంగా వెలిగించడము నిజమైనటువంటి విశ్వాస జీవితం. మైండ్ యొక్క శక్తి ఏంటంటే, మైండ్లో ఒక మనిషి ఏ విషయాన్ని అయితే బలంగా నిర్ణయం తీసుకుంటాడో అది ఆచరణలో పెట్టడం ప్రారంభిస్తాడు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, అల్టిమేట్గా నీ మనస్సులో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో దానికి తగినట్టుగా నీ జీవితం ఉంటుంది. జనాలకి చాలా ఈజీగా చెప్పగలిగిన మాట ఏంటంటే, అంతా దేవుడిదే, అంతా దేవుని చేతుల్లో ఉంది. అంతా దేవుని చేతిలో ఉంటే జీవితం చాలా బాగుండాలి. అవునా కాదా? దేవుడు మంచివాడా కాదా? దేవుడు ప్రేమించేవాడా కాదా? మరి అంత దేవుని చేతిలో ఉంటే జీవితం చాలా బ్రహ్మాండంగా ఉండాలి. మరి ఎందుకు అధ్వానంగా ఉంది జీవితం అని అంటే, దేవుని చేతిలో లేదు. దేవుడు నీ నిర్ణయాల చేతికి, నీ మైండ్కి అప్పగించాడు. ద పవర్ఫుల్ టూల్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ మైండ్. అయితే ఈ వాక్యము దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఈ వాక్యములో దేవుడు ఏదైతే రాయించాడో ఆ విషయాలు చదివి అర్థం చేసుకొని వాటిని నీ నిర్ణయాలుగా మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అచ్చం ఇది నా జీవితాన్ని నేరుగా మార్చదు అంటే, ఇది తల కింద పెట్టుకొని పండుకుంటే నా జీవితం ఏం మారదు. ఓకే, తు అని చెప్పేసి మంత్రించినట్టుగా ఈ బైబిల్ని పైకి కిందికి ఇట్లా ఆడిస్తే నా జీవితం మారదు. ఓకే, లేకపోతే దీనికి మంచి అట్ట వేసి, లేకపోతే 1500 2000 రూపాయలు కాస్ట్ పెట్టి ఈ బైబిల్ చక్కగా మంచి సెల్ఫ్లో పెట్టినంత మాత్రాన కూడా నా జీవితం మారదు. ఎప్పుడు నా జీవితం మారుతుందంటే, ఇందులో ఉన్న విషయాలు చదివి అర్థం చేసుకొని వాటిని నా నిర్ణయాలుగా మార్చుకున్నప్పుడు నా జీవితం మారుతుంది. దేవుడు ఏం చేశాడంటే, ఏం ఆలోచించాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలో దానికోసం ఈ వాక్యాన్ని మీకు ఇచ్చాడు. అప్పుడు ఇది ఒక మార్గదర్శకం లాంటిది. వాక్యమే నా నిర్ణయం. నేను నిశ్చయముగా ఆశీర్వదించబడతాను, నిశ్చయముగా విస్తరిస్తాను. ఎలా చెప్తున్నారు? వాక్యమే నా నిర్ణయం. నేను అప్పు ఇస్తాను కానీ అప్పు చెయ్యను. ఎలా చెప్తున్నారు? వాక్యమే నా నిర్ణయం. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందితిని. ఎలా చెప్తున్నారు? వాక్యమే నా నిర్ణయం. వాక్యమే నా నిర్ణయం, నా మైండ్ యొక్క నిర్ణయం. మనస్సులో సందేహించకుండా చెప్పాలంట. సో 2026వ సంవత్సరంలోనికి వెళ్ళే ముందు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మైండ్ సెట్తో, ఇదే ఆలోచనలతో నెక్స్ట్ ఇయర్లో పోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుంది. కానీ గొప్ప ఆలోచనలతో, గొప్ప నిర్ణయాలతో కనుక నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడితే జీవితం కూడా గొప్పగా మారిపోతుంది. సో ఈరోజు నేనేం చేయబోతున్నానంటే, ఒక 30 నిర్ణయాలు చెప్పబోతున్నాను. 30 విషయాలకు టైటిల్ ఏంటంటే, 2026లోకి వీటిని తీసుకుని రాకండి. నెంబర్ 1, మొదటిది, చేసిన తప్పుడు పనులను మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. నిన్ను ఇంతకాలం పాడు చేసిన ఆ తప్పుడు అలవాటును మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. మూడో విషయం, నిన్ను భయపెడుతున్న ఆలోచనలకు ఈరోజే జవాబు చెప్పు. మళ్ళీ 2026లోకి ఆ భయాన్ని తీసుకురావద్దు. నాలుగో విషయం, ఆ చెడ్డ స్నేహితులను మళ్ళీ 2026లోకి. ఐదో విషయం, నీ నోటికి వచ్చే ఆ చెడు మాటలని మళ్ళీ 2026లోకి నోటిని కడుక్కో నెక్స్ట్ ఇయర్లోకి. ఆరో విషయం, నిన్ను దేవునికి దూరము చేసే విషయాలను మళ్ళీ 2026లోకి తీసుకొని రావద్దు. ఏడో విషయం, అవిశ్వాసాన్ని మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. ఎనిమిదో విషయం, పాపాన్ని మళ్ళీ 2026లోకి మోసుకొని రావద్దు. తొమ్మిదో విషయం, వ్యసనాలను మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. పదో విషయం, కుటుంబాన్ని విడదీసే విషయాలను, మళ్ళీ చెప్తున్నాను, కుటుంబాన్ని విడదీసే విషయాలను మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. 11వ విషయం, అన్నీ నెగిటివ్గా ఆలోచించే ఆ మేధావితనాన్ని 2026లోకి తీసుకొని రావద్దు. 12వ విషయం, సోమరితనాన్ని, 3 సార్లు చెప్తాను ఈ మాట, సోమరితనాన్ని బద్ధకాన్ని మళ్ళీ 2026లోకి తీసుకొని రావద్దు. 13వ విషయం, వ్యాధులను, శ్రమలను మళ్ళీ 2026లోకి తీసుకురాము. 14వ విషయం, ఇతరులను బాధ పెట్టే మాటలను
2026లోకి తీసుకురావద్దు. 15వ విషయం, వృధా ఖర్చు చేసే అలవాటును మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. 16వ విషయం, అలాగే పిసినారితనాన్ని, వృధా ఖర్చు వేరు, పిసినారితనము వేరు, పెట్టాల్సిన చోట పెట్టాలి. సో పిసినారితనాన్ని 2026లోకి తీసుకురావద్దు. 17వ విషయం చాలా శక్తివంతమైన విషయం, నీ అతి కోపాన్ని మళ్ళీ 2026లోకి ముగ్గుతో చెప్పండి ఈ మాట, అతి కోపాన్ని 2026లోకి తీసుకురావద్దు. 18. సో పిరికితనాన్ని 2026లోకి తీసుకురావద్దు. 19వ విషయం, నీ సాకులు చెప్పే వ్యక్తిత్వాన్ని మళ్ళీ 2026లోకి రావద్దు. ఈ సాకులు చెప్పే తత్వాన్ని మానుకొని యాక్టివ్ యేసు నామములో 80లో 40 లాగా, కాలేబు 80లో 40 లాగా ఉన్నట్టుగా యేసు నామములో ఉత్సాహం మీలో కలుగును గాక. 20వ విషయం, నీ నిర్లక్ష్య వైఖరిని మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. అంటే జీవితమే నాశనం అయిపోతున్నా కూడా అట్లాగే చూస్తున్న గంజాయి తాగిన వాళ్ళకు చూస్తుంటాం, చూసాము, ఏమాత్రం పట్టించుకోకుండా. అట్లా ఉండొద్దు నిర్లక్ష్యంగా. చాలా పవర్ఫుల్ మాట 21, నేను చస్తా అనే బలహీనమైన మాటలు 2026లోకి తీసుకురావద్దు. నేను చస్తా అనే మాట అంత సింపుల్ మాట ఏమీ కాదు, అది చాలా పెద్ద మాట. ఆ మాట విశ్వాసుల నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, మనం దేవుణ్ణి నమ్మేవారం, దేవుని శక్తిని నమ్ముతున్నాం, దేవుడు పరిస్థితులను మారుస్తాడు, మార్చగలడని నమ్ముతున్నాం కనుక ఇక చస్తా అనే మాట ఎందుకు వస్తుంది? ఏ పరిస్థితి సరిగ్గా లేకపోయినా, నీ భర్తే సరిగ్గా లేడు అనుకుందాం, లేకపోతే నీ కుటుంబమే సరిగ్గా లేదనుకుందాం, చావుకు ప్రేరేపించే విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయి అనుకుందాం, అప్పుడు దేవుడిని నమ్మాలి. దేవా నువ్వు మార్చగలవు ఈ పరిస్థితిని, ఈ పరిస్థితే చస్తుంది తప్ప నేను చావునని చెప్పాలి. నేను బ్రతికి దేవుడిని మహిమపరుస్తానని చెప్పాలి. 22వ విషయం, నీ గతంలోని చెడు అనుభవాలను మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. 23వ విషయం, చెప్పుడు మాటలు వినే అలవాటును మళ్ళీ 2026లోకి, అలాంటి మాటలకు చెవి ఎగ్గకూడదు. పనికి మాలోళ్ళు చెడగొట్టే మాటలు చాలా మాట్లాడతారు, వాటికి చెవి ఎగ్గకూడదు. చాలామంది కుటుంబాన్ని నాశనం చేసుకునేదే చెప్పుడు మాటలు విని, చాలామంది ఆడవాళ్ళు సంసారాన్ని నాశనం చేసుకునేదే చెప్పుడు మాటలు విని, చాలామంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునేదే చెప్పుడు మాటలు విని, చాలామంది ఉద్యోగ వ్యాపారాలని నాశనం చేసుకునేదే చెప్పుడు మాటలు విని. 24వ విషయం, నీ అభద్రతా భావాన్ని మళ్ళీ 2026లోకి తీసుకురావు. 25వ విషయం, ప్రతిదానికి ఫీల్ అయ్యే అలవాటును మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. 26వ విషయం, అసూయపడే స్వభావాన్ని మళ్ళీ 2026లోకి ఒకవేళ మీరు అసూయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే 2026లో చాలా జీవితాలు మారబోతున్నాయి, తట్టుకోలేరు, గుండెపోటు వస్తుంది, మీరు చచ్చిపోతారు. ఎదుటి వ్యక్తి సంతోషంలో సంతోషించడం నేర్చుకోండి. 27వ విషయం, క్షమించలేని తత్వాన్ని మళ్ళీ 2026లోకి తీసుకురావద్దు. రెడీ టు ఫర్గివ్, క్షమించడానికి సిద్ధం మనసు కలుగును గాక యేసు నామములో. 28వ విషయం, ఇతరుల గురించి సాడీలు చెప్పే వ్యక్తిత్వాన్ని మళ్ళీ 2026లోకి ఏం చేయొద్దు. ఒకరి గురించి చెడుగా చెప్పే అలవాటు సాతానుది, దేవునిది కాదు. హి ఈజ్ ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్స్ అని రాస్తుంది. అంటే సహోదరుల మీద విమర్శ చేయువాడంట అపవాది. 2026లో క్షేమంగా బతకాలనుకున్న వాళ్ళు సాడీలు చెప్పే తత్వాన్ని ఈ సంవత్సరమే వదిలేసిరండి. 29వ విషయం, చేసిన మేలు మర్చిపోయే అవకాశవాదాన్ని మళ్ళీ 2026లోకి తీసుకురాకండి. అంటే మనకు జీవితం ఇచ్చిన వాళ్ళని, మనకు బోధించిన వాళ్ళని, మనకు మంచి మార్గాలు నేర్పించిన వాళ్ళని, మన కష్టంలో ఉన్నప్పుడు మనల్ని పలకరించిన వాళ్ళని అవకాశవాదంగా తీసుకోవద్దు. మనుషులందరూ అవకాశవాదులే చాలామంది సమాజంలో. అలా అవకాశవాదంగా ఉంటే అనుబంధాలు ఎక్కడుంటాయి, ఇంకా ప్రేమలు ఎక్కడుంటాయి? ఇంకెంతసేపు ఈడితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలనిపిస్తుంది. ఎవరి కోసం ప్రాణం పోయి అంత ఆరాటపడాలనిపించదు. ఎవరు ప్రాణం పోయి అంత ఆరాటపడతారు? నీ ఇంట్లో కష్టం వస్తే నా ఇంట్లో కష్టం వచ్చినట్టే అని ఎప్పుడు ఫీల్ అవుతాం? ఆ జెన్యూనిటీ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అవకాశవాదంగా ఉంటే డబ్బుల కోసం, ఫోన్ చేస్తే పరిగెత్తుకుని రావడం కోసం, కేవలం నీ అవకాశం కోసం మాత్రమే ఫ్రెండ్స్ వాళ్ళు అంటే నువ్వు చాలా తొందరగా నీ వాళ్ళందరినీ పోగొట్టుకుంటావు కూడా. కొంతమంది వ్యక్తులతో లైఫ్ లాంగ్ జెన్యూన్గా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ పొజిషన్కి మనం వచ్చినా కూడా, ఏ స్థాయికి వచ్చినా కూడా అది మనం మర్చిపోకూడదు. లాస్ట్ విషయం చాలా సింపుల్ విషయం, అదేంటంటే సంఘానికి రాకుండా మాటికి మానేసే అలవాటును మళ్ళీ 2026లోకి మళ్ళీ తీసుకొని రావద్దు. ఇవన్నీ నిర్ణయాలు, మనం తీసుకోవాల్సిన బలమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకోకపోతే 2026 డిఫరెంట్గా ఏమి ఉండదు, సేమ్ ఉంటుంది.
కానీ ఈ నిర్ణయాలు తీసుకొని ఇట్లలో కొన్నైనా మిమ్మల్ని ఆలోచింపజేస్తే, కొన్నైనా ఈ విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తే అవి నెక్స్ట్ ఇయర్లో అవలంబించండి. మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా వస్తాయి.